హాయ్ మామా, వెల్కమ్ టు డే 6 ఆఫ్ లెర్నింగ్ ఏ. ఈ వీడియోలో మనం వచ్చేసి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం మామ. అది మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసి లేబుల్ డేటా మీద వర్క్ అయితే అన్నాం కదా, అలా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది అన్లేబుల్డ్ డేటా. లేబుల్ అనేది అవసరం లేదు. మనం ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఇస్తే ఆ గ్రూప్ ఆఫ్ డేటాలో సిమిలర్ గా ఉండే దాంట్లోనే ఒక గ్రూప్ చేస్తుంది మామ. ఒక బిగ్ డేటా ఇచ్చామనుకో, అందులో సిమిలర్ గా ఉండే దాంట్లోనే ఒక క్లస్టర్ చేసుకుంటూ పోతూ ఉంటది మామ. నీకు పైన ఎగ్జాంపుల్ లో చూడొచ్చు. ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే నీకు మోడల్ ఒక ఇది ఫ్రూటా కాదా అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇస్తే ఫ్రూట్స్ అన్ని ఒక చోట, వెజిటేబుల్స్ అన్ని ఒక చోట అలా గ్రూప్ చేసింది. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అన్లేబుల్ డేటా మీద వర్క్ అయింది. ప్లస్ ఇది వచ్చేసి ఉన్న మొత్తం డేటాని గ్రూప్లుగా డివైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. ఇందుకు మెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాము, రియల్ లైఫ్ యూసేజ్. ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో రికమెండేషన్ ఉంటదిగా. ఇందులో వచ్చేసి కొంతమంది క్రికెట్ చూస్తుంటారు, కొంతమంది ఫుట్బాల్ చూస్తూ ఉంటారు, ఇంకొంతమంది అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు, ఇంకొంతమంది వచ్చేసి మూవీస్ చూస్తూ ఉంటారు. సో ఇలా ఇలా చూసే వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా చేస్తుంది మా. క్రికెట్ చూసే వాళ్ళని క్రికెట్ గ్రూప్ లో, ఇంకా అలాగే ఫుట్బాల్ చూసే వాళ్ళని ఫుట్బాల్ గ్రూప్, సో అమ్మాయిలు చూసే వాళ్ళని ఒక గ్రూప్ వేస్తుంది. సో నెక్స్ట్ సజెషన్ చేసేటప్పుడు క్రికెట్ చూసే వాడికి క్రికెట్ మాత్రమే సజెస్ట్ చేస్తుంది అలా. సో రికమెండేషన్ లో యూజ్ చేయొచ్చు ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని. నెక్స్ట్ వచ్చి మనం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాము.